టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అటు సినిమాల పరంగానూ ఇటు వ్యక్తిగత వ్యాపారాల పరంగానూ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న స్టార్ ఎవరు అంటే ఖచ్చితంగా కింగ్ నాగార్జుననే అంటారు. నాగార్జున తన ఎర్లీ కెరియర్ నుండే సినిమాలపై ఎంతటి ఆసక్తి చూపిస్తాడో అలాగే బిజినెస్ పరంగానూ ఎదగడానికి మంచి పథకాల రచనలు చేస్తుంటారు. ఆ విధంగా సినిమాలను సొంత వ్యాపారాలను సక్సెస్ బాటలో నడిపిస్తున్నాడు. ఇక నాగార్జునను చూసి చాలా మంది స్టార్స్ వారు కూడా కింగ్ ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. అయితే కింగ్ నాగార్జున సక్సెస్ అయినంతగా మరే స్టార్ సక్సెస్ ని సాధించలేకపోయారు. ఇప్పుడిప్పుడే మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్స్ వ్యక్తిగత వ్యాపారాల్లోకి అడుగులు వేస్తున్నారు. చిరంజీవి ఇప్పుడు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఎన్నో వ్యాపారాలను స్టార్ట్ చేశారు. ఆ విధంగా తనయుడు రామ్ చరణ్ కి బిజినెస్ పాఠాలను నేర్పుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో మెగా హీరో అయిన అల్లు అర్జున్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అయితే తన ఎంట్రీతోనే కింగ్ నాగార్జున షాక్ అయ్యాడట. ఎందుకంటే అల్లు అర్జున్ ఎంచుకున్న బిజినెస్ అలాంటిదని అంటున్నారు. హైదరాబాద్ లో డబ్బున్న యువత ఎక్కువ సంఖ్యలోనే ఉంది. వారి సంతోషాన్ని కోరుకునేది కేవలం ఎంటర్టైన్మెంట్ తోనే. ఆ విధంగా హైదరాబాద్ లో యువతికి ఏ క్లాస్ ఎంటర్టైన్మెంట్ దొరికేది కేవలం నైట్ పబ్ లోనే. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జునకి ఇటువంటి పబ్లున్నాయి. అది సక్సెస్ గా రన్ అవుతుంది. ఈ బిజినెస్ సూత్రాన్ని చిన్న వయసులోనే అల్లు అర్జున్ కనుక్కోవటం, తను సైతం నైట్ క్లబ్లను స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేయడంతో ఇది నాగార్జునకి ఒకంత షాక్ నిచ్చిందని అంటున్నారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యాన్ని రుచి చూపించేందుకు పలు ఇంటర్నేషనల్ బ్రాండ్లతో కలిసి నైట్ క్లబ్లను అల్లు అర్జున్ త్వరలోనే ప్రారంభించనున్నారని అంటున్నారు. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు. నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత చంపా. ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం.